బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం త్యాగం చేసిన మహనీయుల ఆశయ సాధనలో బీఆర్ఎస్ పార్టీతో పాటు తాము ముందుంటామని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మంతని పట్టణంలోని జగజీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తి త్యాగం చరిత్రను ప్రజలు అర్థం చేసుకుంటున్నారే కానీ ఎదిగిన నాయకులు మాత్రం అర్థం చేసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తరం ఎంపీపీ ముత్తయ్య, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు కాయితి సమ్మయ్య, నాయకులు జంజర్ల శేఖర్, పెగడ శ్రీనివాస్, మంత్రి లక్ష్మణ్, కన్నవేన శ్రీనివాస్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోరాటం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ లో ఉన్న మా బీసీలు ఎస్సీ బిడ్డలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అక్కడ ఎన్ని రోజులున్నా మీరు అదే తీరుగా బతుకుతారు, గౌరవించబడరు. ఇప్పటికైనా జవాబు చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బాబు జగజీవన్ రామ్ కావచ్చు, మహనీయులు, మేము బాబు జగజీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్నడు చూడలే. ఆయన మా నాయకుడు, మా వర్గాల నుంచి వచ్చి ఆయనకు అవకాశం వస్తే ఎంతో కొంత కొన్ని రిజర్వేషన్ల కోసం కొన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని మరి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బిడ్డ కనుక మా బిడ్డని గౌరవించి ఇక్కడ విగ్రహాన్ని ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ మహనీయుల ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుతూనే ఉంటాం. ఈ నియోజకవర్గంలో కొంతమంది ఇంకా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి బానిసల్లాగా ఉండాలని భావిస్తున్నారు. వాళ్ళ విముక్తి కోసం ఈ నియోజకవర్గంలో 80% పైబడి ఉన్నటువంటి ఈ వర్గాలకు రాజ్యాధికారం కోసం మా పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జై భీమ్, జై తెలంగాణ. ధన్యవాదాలు.